నా పేరు సుందర్ అండి. ఏం చేస్తారు? టీచర్ సార్. టీచర్ అని చెప్తున్నారు. అసలు ఎలా ఉంది గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి, ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వం వచ్చాక? గవర్నమెంట్ స్కూల్ ఒకప్పుడులానే ఉందండి, కానీ ఇంకా మార్పులు చేయాలి, స్లోగా చేస్తున్నారు. ఒకప్పుడు అంటే అప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి కన్స్ట్రక్షన్ అవన్నీ కొన్ని ఎక్కువ చేశారు. ఇప్పుడు స్లోగా మార్పులు చేస్తున్నారు. పెద్ద మార్పు ఏం కనపడలేదు కానీ బట్ స్లోగా మార్పులు జరుగుతున్నాయి. అంటే సార్ గతంలో ఆ పిల్లలు తినే భోజనం కూడా సన్నబియ్యం అని చెప్పి లావు బియ్యం పెట్టారని చెప్పి వార్తలు వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ సన్నబియ్యం ఇస్తూ భోజనం బాగా పెడుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అసలు ఎలా చూడొచ్చు అంటారు? కొన్ని చోట్ల మార్పు వచ్చింది కానీ పూర్తిగా ఇంకా అయితే మార్పు రాలేదు. మిడ్ డే మీల్స్ అన్ని కొన్ని చోట్ల బాగుంటాయి కానీ మిడ్ డే మీల్స్లో ఇంకా చాలా మార్పులు రావాలి. అంటే ప్రభుత్వం ఎంత పంపించినా కూడా అక్కడ జరిగే అవినీతి వల్ల అందరూ సరిగా అందకపోవచ్చు. ప్రభుత్వం వాళ్ళు అయితే సన్నబియ్యం పెడతా ఉంటున్నారు, మెనూ కూడా మార్చారు. ఒకప్పుడైతే నాన్ వెజ్ అయితే ప్రతి బుధవారం అనేది రెగ్యులర్గా వచ్చేది కాదు. మళ్ళీ ఎగ్స్ కంపల్సరీగా ఏమన్నది, అది వరకు కూడా ఇన్స్పెక్షన్ అనేది, ఇప్పుడు ఇన్స్పెక్షన్ ఉంది. అయితే అవినీతి కనుక తగ్గించగలిగితే నిజంగానే పిల్లలందరికీ వీళ్ళు కోరుకున్నట్టుగా పౌష్టికాహారం అందరికీ అందుతుంది. కానీ ఆ పౌష్టికాహారం లోపం జరగడానికి ప్రధానమైన కారణం కొంతమంది అవినీతి వల్ల. కానీ ప్రభుత్వం అయితే అది వరకు చేసింది, ఇప్పుడు చేసింది. దాన్ని కనుక అరగట్టగలిగితే విద్యతో పాటు వాళ్ళందరికీ సరైన పౌష్టికాహారం ఇచ్చి, అంటే హెల్దీ బాడీ లైజ్ ఇన్ హెల్దీ మైండ్ అలా అన్నట్టుగా బాగుంటుందని నా ఉద్దేశం. సార్, అంటే మీరు టీచరు, అసలు చదువుకునే పిల్లలకి రాజకీయ నాయకుల ఫొటోస్ అసలు ఉండకూడదు. రాజకీయంతో పని లేకుండా ఈ ప్రభుత్వం వచ్చాక సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫొటోస్ వేశారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అది? అంటే చదువుకునే పిల్లలకి రాజకీయాలు అంటే చిన్న పిల్లలకి అనవసరం అండి, కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళకి సివిక్ సెన్స్ ఉండాలి, తెలియాలి రాజకీయాలు. ఆ రాజకీయాలు అసలు చదువుకున్న వాళ్ళు రాకపోవడం పెద్ద ప్రాబ్లం. అంటే రాజకీయాలు అంటే చాలా రొచ్చు, అందరూ అసలు ఎవరు రాజకీయాలు రాకూడదు, మంచి వాళ్ళు ఎవరు ఉండరు, అంతా రాజకీయాల్సే ఉంటారన్న భావన కరెక్ట్ కాదు. రాజకీయాలు రాగానే అప్పుడే కాగానే డిగ్రీ లెవెల్లో అప్పుడు రాజకీయాలు ఇంట్రడ్యూస్ చేయాలి. మరి చిన్నపిల్లలకి రాజకీయాలు చెప్పి దానివల్ల అంటే వాళ్ళ మనసు కలుషితం అయిపోతుంది. మంచి చెడు తెలియకుండా చాలా మూర్ఖంగా సపోర్ట్ చేయడం అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు పెద్ద అయిపోయినాక ఆ రాజకీయ నాయకుడు కరెక్ట్ చేసినా రాంగ్ చేసినా చిన్నప్పటి నుంచి ఉన్న భావాల వల్ల అలాగే ఉంటారు. కాబట్టి చిన్నప్పుడు రాజకీయాలు లేకుండా ఉంటే కరెక్ట్. అంటే ఫొటోస్ కూడా తీసేసి సర్వేపల్లి రాధాకృష్ణ ఫొటోస్ వేశారు, అది కరెక్ట్, అది మంచి పని అండి. అది అసలు ఏ రకమైన రాజకీయాలు ఎవరు తెలియకూడదు. కాకపోతే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు, మన రాష్ట్రానికి గవర్నర్ ఎవరు అవి తెలియాలి. వాళ్ళ ఫోటోలు కానీ రెగ్యులర్గా వాళ్ళు క్లాస్ రూమ్స్లో ఈ ఫొటోస్ అవి చూడాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళకి ఎంతవరకు అంటే జస్ట్ అకాడమిక్గా ఇన్ఫర్మేషన్ ఉండాలి తప్ప పొలిటికల్గా అలాంటి ఫొటోస్ అవి ఉండాల్సిన అవసరం లేదు. తీయటం అయితే అది కరెక్ట్. సార్, మరి కంపెనీస్ ఏమైనా వస్తున్నాయి సార్ ఈ ప్రభుత్వం వచ్చాక? మరి నిన్న మన చుట్టం మరి చాలా కంపెనీలు వస్తాయంటున్నారు. ఈ విజయవాడలో లూలు పెడుతున్నారు. మళ్ళీ ఏమో యాపిల్ వాళ్ళు కూడా మరి వాళ్ళతో మారుతున్నారట. టెస్లా కోసం ట్రై చేశారు కానీ టెస్లా అయితే రాలేదు. మరి వీళ్ళు చెప్పడం దాదాపు 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడి రాబోతున్నాయి. త్వరలోనే 7,100 మందికి కొత్తగా జాబ్స్ వస్తాయని. అంటే ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క చోట మొత్తం మీద వాళ్ళు ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ అరౌండ్ 5 lakhs ఆఫ్ జాబ్స్ అయితే 1 year అని అంటారు. అది వస్తుందని నేను కూడా నమ్ముతున్నాను. బికాస్ చంద్రబాబు నాయుడు అంటే ఆయన కంపెనీలు తీసుకోవడంలో చాలా పేరెన్నికలు. అది ఎవరు ఒప్పుకోకపోయినా హైటెక్ సిటీ లాంటిది చంద్రబాబు నాయుడు అన్న ఆయన కట్టించారు. దానివల్ల ఆయన వల్ల డెవలప్ అయింది. ఆ రోజు విజనరీ ఉండబట్టే ఈ రోజున ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఐటీ కంపెనీలు కానీ నేను కూడా నమ్ముతున్నాను. అంటే ఎంత అపనమ్మకమైన వాతావరణం ఉన్నా రాబోయే రోజుల్లో చాలా ఖచ్చితంగా చాలా ఎక్కువ కంపెనీలు వస్తాయని, వచ్చి యువత అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయని నేను నమ్ముతున్నా. ఎంత బాగా ఇప్పుడు కాకపోతే ప్రస్తుతంగా రాజకీయంగా చాలా అపనమ్మకంగా ఉంది. ఈ కంపెనీ వాళ్ళు వస్తారా, వచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడితే మళ్ళీ పెట్టుబడులు వెళ్ళిపోతాయని చూస్తున్నారు. కానీ వ్యాపారస్తులకి మాత్రం ఆ పెట్టుబడిదారులకి ఆ రకమైన భరోసాగా ఇవ్వగలిగితే ఖచ్చితంగా వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు సహజంగానే పెట్టుబడిదారులు పెద్ద పెద్ద వ్యవస్థలు నమ్ముతాయని నా భావన. గత ప్రభుత్వంలో ఏమైనా కంపెనీస్ అలాంటివి ఏమైనా చూసారా సార్ మీరు? కంపెనీలు గత ప్రభుత్వంలో వచ్చాయి. మరి వీళ్ళు చెప్పేదాన్ని కొన్ని కంపెనీలు పారిపోయి కూడా వాళ్ళే చెప్పారు కదా, అమర్ రాజా బ్యాటరీస్ లాంటివి వెళ్ళిపోయాయని. అప్పుడు ఆ రోజుల్లో కూడా చెప్పారు. ఇప్పుడు ఆయన మినిస్టర్ అమర్నాథ్ ఉండేవాడు. చాలా వచ్చాయి కంపెనీలు కానీ చాలా కంపెనీలు గ్రౌండ్ అవుతున్నాయి. 1,80,000 కోట్లు వచ్చింది, వైజాగ్ సమ్మిట్ పెట్టారు, మేము ఆ దావోస్కి వెళ్ళాం, చాలా చెప్పారు. కానీ గ్రౌండ్ అయినట్టుగా మరి ఏది కనబడట్లేదు. ఇప్పుడు దాకా ఏది లేదు. విజయవాడ దగ్గర HCL అన్నారు, ఇంకా చాలా కంపెనీలు వస్తాయన్నారు, ఎవరు రాలేదు. ప్రస్తుతానికి వీళ్ళు కూడా చాలా కంపెనీలు వస్తాయి, గ్రౌండ్ అవుతాయి అన్నారు. కానీ హోప్ఫుల్గా ఉంది. అప్పటికన్నా ఇప్పుడు కంపెనీలు ఎక్కువ వస్తాయని ఆశ ఎక్కువ వస్తాయని నేను కూడా నమ్ముతున్నాను. అంటే పక్కన చంద్రబాబు ముసలోడు అయిపోయాడు, ఇంకొక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఆయన పని అయిపోద్దని చెప్పి నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు దాని గురించి? వయసు అన్నది అభివృద్ధి చేయడానికి ఆటంకం కావచ్చు. ఈ రోజుల్లో మిడిల్ ఏజ్ అంటే మధ్య వయస్కులు అంటే సుమారు 50 దాటిన వాళ్ళు చాలా హెల్తీగా ఉంటున్నారు. కానీ ఆయన మనం చూసాం 73 years వచ్చిన తర్వాత కూడా ఆ వర్షం సడన్గా వస్తే వేరే వాళ్ళ సహాయం కూడా లేకుండా గొడుగు తీసుకొని చకచకా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయన పొద్దున్నే వచ్చి అన్ని రకాల మీటింగ్స్ పెట్టుకుంటారు, అన్ని రకాల పార్టిసిపేషన్ ఉంటుంది, ఏ రకమైన ఇబ్బంది ఉండదు.
బట్ వయసు బట్టే మనం పని చేయగలుగుతామంటే అలాంటి చిన్న వయసులో కూడా ముసలి వయసు వాళ్ళు ఉండేలాగా హెల్తీగా లేకుండా యాక్టివ్గా లేకుండా వాళ్ళు ఉంటారు. కానీ ఆ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు మెచ్చుకోవాలి. వయసు ఎక్కువ ఉన్నా కూడా ఆ వయసు ప్రభావం కనపడకుండా అభివృద్ధి వైపు తను పరిగెడుతూ ఉంటాడు, తను వేరే వాళ్ళు పరిగెట్టిస్తాడు. అది కనబడుతుంటుంది. కాకపోతే కూటమి భాగస్వామ్యం కాబట్టి మిగతా జనసేన వాళ్ళని కూడా మెప్పించి అన్ని రకాల నిర్ణయాలు కూడా తీసుకోవాలి. అమరావతిలో కూడా మొన్న ఏదో చిన్న విభేదాలు వచ్చాయి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా మళ్ళీ కొత్త రకంగా స్థల సేకరణ అంటే కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. అలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఉంటుందని నా ఊహ. కానీ చంద్రబాబు నాయుడికి వయసుకి దానికి సంబంధం లేదు, ఆయన బాగా చేస్తాడని నేను నమ్ముతాను. సార్ మరి గత ప్రభుత్వంలో కూడా మన క్యాపిటల్ కానీ అభివృద్ధి చెంది ఉంటే అసలు ఎలా ఉండదు అంటే ఇప్పుడున్న యువతకి ఎలాంటి జాబ్స్ కల్పించే ఉంటారు? అసలు క్యాపిటల్ అన్నదండి మామూలు యువతకి జాబ్ కోసం కాకుండా మామూలుగా ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉన్నట్టే మనకి రాజధాని ఉండి డెవలప్ అవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ క్యాపిటల్ అన్నా ఎవరు ప్రజలు నమ్మినట్లేరు. అందుకే చాలా తక్కువ సీట్లు ఇచ్చారు, 11 సీట్లకి పరిమితం చేశారు. 11 సీట్లు అనేది మరి రాజకీయంగా ఎందుకు ఒప్పుకున్నారు కానీ 3 రాజధానులు అన్నది 3 క్యాపిటల్ అన్నది మాత్రం ఎవరు ఒప్పుకోలేదు. 3 రాజధానులు అన్న కాన్సెప్ట్ ఒప్పుకోలేదని అర్థం చేసుకోవాలి. మరి ఇంత తక్కువ సీట్లు వచ్చాయంటే అప్పుడు డెవలప్ చేస్తుంటే ఒక రాజధాని ఉండేది, అది అమరావతి నిర్ణయించారు, అమరావతి డెవలప్ చేసి ఉండాల్సిందే. ఒకవేళ చంద్రబాబు నాయుడు వైజాగ్ డెవలప్ చేసినా దాన్ని డెవలప్ చేసి ఉండాల్సిందే. కానీ ఇప్పుడు మరి వైజాగ్, కర్నూలు, ఇటు విజయవాడ అన్ని వైపులా 3 దిక్కులా సరిగా ప్రాబ్లం లేకుండా డెవలప్ చేస్తామంటున్నారు. కానీ ఖచ్చితంగా అయితే నేను అనుకుంటా అమరావతి ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంటే బాగుండేది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ అమరావతికి ఏదో కొత్త యూనివర్సిటీస్ వస్తున్నాయట, మళ్ళీ అంటే ఎస్విఎం ఇలాంటి ఎస్విఆర్ యూనివర్సిటీస్ ఇలాంటివి వస్తున్నాయట అని అభివృద్ధి చెంది ఉంటే బాగుండుండేది. అభివృద్ధి చెందకపోవటం నిజంగానే ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బంది అయ్యేది. సార్ మరి చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అని చెప్తా ఉన్నారు. గత సింగపూర్ మెరిపించేలా మన రాష్ట్రాన్ని తయారు చేస్తా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే విజన్ అన్నది ఉండాలి, ఫ్యూచర్ ప్లానింగ్ అన్నది ఉండాలి. అప్పుడెప్పుడో విజన్ ఉండబట్టే ఆయన స్టార్ట్ చేయబట్టే హైటెక్ సిటీ లాంటిది అయిపోయి సైబరాబాద్ అయిపోయి 30 కిలోమీటర్ రేడియస్ ఉన్న హైదరాబాద్ ఈరోజు 70 కిలోమీటర్స్కి వెళ్ళింది. ఎవరెవరు ఎక్కడో స్టార్ట్ చేయాలి. విజన్ అన్నది లేకుండా ఫ్యూచర్ ప్లానింగ్ లేకుండా అన్నది ఎవరు చేయలేరు. అయితే దాని గురించి హేళన చేయకూడదు. కానీ ఆ 2047 అని ఆయన అంటున్నాడంటే నేనైతే నమ్ముతా. ఆయనకున్న కెపాసిటీ కానీ ఆయన యొక్క విజన్ కానీ, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాడు. ఆయన ఆల్రెడీ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాడు. సో 2047 అన్న విజన్ కూడా ఖచ్చితంగా గ్రౌండ్ అవుతుందని, అది రియాలిటీకి వస్తుందని నేనైతే నమ్ముతాను. అయితే ఆయన ఉండకపోవచ్చు, వీళ్ళు అన్నట్టు వయసు మీద పడిపోయింది కాబట్టి 5-6 ఆ లోపలే ఆయన రాజకీయాలను తప్పుకోవచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ వచ్చేవాళ్ళన్నా కంటిన్యూ చేయాలి. ఆ డెవలప్మెంట్ అన్నది ఉంటేనే ఏ దేశం ఇప్పుడు చైనా ఉంది, ఇప్పుడు 1949లో స్వతంత్రం వస్తే ఈరోజు చాలా అభివృద్ధి చెందింది. కారణం ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్ ప్లానింగ్ ఉండబట్టే. అలా మనం కూడా ఏ నాయకుడన్నా ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి. మెడ్రాస్ ఉంది, చెన్నై, అదే తమిళనాడు, వాళ్ళు కూడా అంతే. ఏ పార్టీ వచ్చినా కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్తారు. మనకి రాజకీయంగా మరీ విభేదాలు ఉండే, వాళ్ళు వైజాగ్ పెడితే మేము విజయవాడ పెడతాం, మేము విజయవాడ పెడితే వాళ్ళు వైజాగ్ పెడతాం, ఇలాంటివి ఉండకుండా రాజధాని ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. 2047 సక్సెస్ అవ్వాలని అవుతుందని కూడా నా భావన. థ్యాంక్ యూ సార్.